నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని గుంటూరు మిర్చి టూరిజం లోకేష్ కు ఆనంద్ మహీంద్ర క్రేజీ ప్రపోజల్ ఇక డీటెయిల్స్ చూద్దాం క్యాపిటల్ సిటీ ఆఫ్ మిర్చి గుంటూరు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది హోలీ పండుగ వేళ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది గుంటూరు మిర్చి పొలాల మధ్య రైలు వెళ్తుండగా ఇరువైపులా రెడ్ కార్పెట్ పరిచినట్లుగా ఆరబోసిన మిర్చి రాసులు ఆకాశం నుండి చూస్తుంటే ఓ అద్భుత దృశ్యంలా కనిపిస్తున్నాయి. దేశం మొత్తం మిర్చి ఉత్పత్తిలో 15% వాటా ఉన్న గుంటూరు ప్రాముఖ్యతను ఈ వీడియో ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన ఆనంద్ మహీంద్ర ఓ వినూత్న ఆలోచనను తెరపైకి తెచ్చారు. ఈ రంగుల విందును పర్యాటక ఆకర్షణంగా ఎందుకు మార్చకూడదంటూ మంత్రి నారా లోకేష్ ను ట్యాగ్ చేశారు. శీతాకాలం చివరిలో వచ్చే పంట కోత సమయాన్ని అగ్రి టూరిజం సీజన్ గా మలిచి పర్యాటకుల కోసం హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ వంటివి ఏర్పాటు చేస్తే రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని ఆయన సూచించారు. భూమి మీద కంటే ఆకాశం నుండే ఈ సౌందర్యం పీక్ లెవెల్లో కనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ట్వీట్ పై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించారు. మహీంద్ర గ్రూపును ఆంధ్రప్రదేశ్లో భాగ్యస్వామి కావాలని ఆహ్వానిస్తూ రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధిలో మీ అనుభవం మాకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. కేవలం పారిశ్రామికంగానే కాకుండా పర్యాటక రంగంలో కూడా మహీంద్ర భాగస్వామ్యం ఉంటే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక సంస్కృతిని కళలను జోడిస్తూ గుంటూరు మిర్చి అంతర్జాతీయ పర్యాటక బ్రాండ్గా మారడం ఖాయమన్నారు లోకేష్ గారు. మొత్తంగా అగ్రికల్చర్ టూరిజంపై ఇప్పుడు కొత్త చర్చ అయితే మొదలైంది.